రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సొంతూళ్లకు సొంత వాహనాల్లో ఆర్టీసీ ప్రైవేట్ బస్సుల్లో పయనమయ్యారు ప్రజలు. ఒక్కసారిగా ఊరుబాట పట్టడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. తెలంగాణలో నేటి నుంచి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలతో కలిసి కుటుంబ సభ్యులంతా కార్లు ఇతర వాహనాల్లో బయలుదేరారు. ఇక చౌటుప్పల్ పట్టణంలో ఫ్లైఓవర్ లేకపోవడంతో స్థానిక పాదచారులు ద్విచక్ర వాహనదారులు జాతీయ రహదారిని దాటే సమయంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. మరోవైపు పతంగి టోల్ ప్లాజా వద్ద కొన్ని నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు సాధారణంగా 8 టోల్ బూతులు తెరిచి ఉంటాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా మరో 2 బూతులను తెరిచి ఉంచారు. ఒక్కో వాహనం క్షణాల వ్యవధిలోని టోల్ బూత్ దాటి వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. చౌటుప్పల్ పట్టణంలో పతంగి టోల్ ప్లాజా వద్ద 50 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా వాహనాలే కనిపిస్తున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, ఉప్పల్, ఎల్బీ నగర్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. సంక్రాంతిని పండుగను దృష్టిలో ఉంచుకొని 6432 ప్రత్యేక బస్సులను నడుపుతున్న టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. ఇక ప్రత్యేక బస్సులో 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు ఎంజీబీఎస్ నుంచి. ఎస్ లహరి, ఇప్పుడు సంక్రాంతి సెలవులు కావడంతో చాలా మంది తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎంజీబీఎస్ లో సిచ్యువేషన్ ఏంటి? అండ్ ఇంకా అదనపు బస్సులకు ప్రత్యేకించి అదనపు ఛార్జెస్ కూడా వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏంటి ఇది నిజమేనా? సునీత, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో సంబరంగా జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ అని చెప్పుకోవచ్చు. దీంతో నగరవాసులంతా కూడా తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో నగరంలోని ప్రధాన రహదారులు కావచ్చు, ఇటు బస్ స్టాప్స్లో కూడా ఫుల్ రద్దీ అనేది నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు ఉదయం నుంచి కూడా దాదాపుగా ఈరోజు విద్యా సంస్థలు, ఇటు ప్రభుత్వ కార్యాలయాలు, మిగతా కార్యాలయాల్లో కూడా సెలవులు మంజూరు కావడంతో ఇటు 5 రోజులు కూడా సెలవులు ఉండటంతో ఇటు తమ సొంతూళ్ళకైతే వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇటు ప్రస్తుతం అయితే నేను ఎంజీబీఎస్ బస్ స్టాప్లో ఉన్నాను. ఎంజీబీఎస్ బస్ స్టాప్లో అయితే ఉదయం నుంచి కూడా దాదాపుగా ఎక్కువ రష్ నెలకొందని చెప్పుకోవచ్చు. తమ కుటుంబ సభ్యులతో ఇటు ప్రయాణం అవుతున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఇటు మనం విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు చూసుకోవచ్చు ఎక్కడికక్కడ కూడా ఎంజీబీఎస్ బస్ స్టాప్లో అయితే ప్రతి ప్లాట్ఫామ్ కూడా ఫుల్ రద్దీ అనేది నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు ప్రయాణికులకు అనుగుణంగానే ఇటు తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది. అలాగే 6432 ప్రత్యేకమైనటువంటి బస్సులను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి ప్రయాణికులకు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర కూడా ఫుల్ రష్ అనేది మనకి కనిపిస్తుంది. ఆల్మోస్ట్ నిన్న మధ్యాహ్నం నుంచే తమ సొంతూళ్ళకైతే ప్రయాణం అవుతున్నారు. ఇటు ఊర్లలో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఇటు తెలంగాణ, ఆంధ్ర ప్రజలు కూడా అందరూ ఊర్లకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా తెలంగాణ ప్రజలతో పాటు ఇటు ఈ పండుగను ఎక్కువ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే తెలంగాణ ప్రజలతో పాటు ఇటు ఏపీ వాళ్ళు ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా ఇంకా ప్రత్యేకమైనటువంటి బస్సులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అలాగే మహాలక్ష్మి పథకం కింద నడిచేటువంటి బస్సులతో పాటు ఇటు అదనంగా ఎక్స్ప్రెస్, డీలక్స్, అలాగే పల్లె వెలుగు బస్సెస్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇటు తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా ఇటు బస్ స్టాప్స్లో కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సమీక్ష సమావేశాలు కూడా ఇటు సమీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ ప్రయాణికులు కూడా ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి కూడా వాళ్ళు పూర్తిగా సమీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ రద్దీ ఎక్కువగా నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఇటు మనం చూసుకోవచ్చు ప్లాట్ఫామ్ దగ్గర సూర్యాపేట బస్సు ఉన్నాయి. అలాగే భద్రాచలం బస్సు, అలాగే ఖమ్మం బస్ స్టాప్ బస్సెస్ ఆగిన చోట అయితే ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఏ బస్సు అయినా సరే ఫుల్గా పబ్లిక్ నెలకొన్నటువంటి నేపథ్యంలో అదనంగా ఇంకా వేరే బస్సును కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ప్రయాణికులు ఎవరు కూడా అసౌకర్యంగా ఫీల్ అవ్వద్దు, వాళ్లకు బస్సెస్ అనేటివి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలనే నేపథ్యంలో అయితే ఇటు టీజీఎస్ఆర్టీసీ అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ ప్రత్యేకంగా బస్ స్టాప్స్లో చూసుకోవచ్చు మే హెల్ప్ యూ అంటే ఇక్కడ తెలంగాణ ఆర్టీసీ అయితే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికుడికి ఎవరికైనా సరే ఏదైనా సరే ఏ
ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే కూడా వీళ్ళని అడుగుతూ ఉంటారు. వీళ్ళు ప్రత్యేకంగా కూడా ఇక్కడ టీమ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా దాదాపుగా ఎక్కువ మంది కూడా ట్రావెలింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వారికి కొంతమంది తెలియనటువంటి వారికి వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి టీమ్స్ వీళ్ళు ఇక్కడ వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఇక్కడ చాలామంది ఫుల్ రష్గా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ డ్యూటీ ఏంటి అసలు? ఇప్పటివరకు కూడా ఎంతమంది ప్రయాణికులు రష్ అనేది కనిపిస్తుంది మీకు? మేడం మార్నింగ్ నుంచి 6 నుంచి చాలా రష్ ఉన్నది మేడం. ఇక్కడ మేము ఖమ్మం, సూర్యాపేట, కడప ఇవన్నిటి నుంచి ఇక్కడ నుంచి బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి మార్నింగ్ నుంచి. ఈ బస్సెస్ స్పెషల్ ఈ బస్సెస్ పబ్లిక్ కాకుండా కూడా స్పెషల్ బస్సెస్ కూడా నడిపిస్తామండి. ఇప్పటివరకు చాలా రష్ వెళ్ళారండి. ఈ బస్సు రిజర్వేషన్ కాకుండా ఇంకా వేరే స్పెషల్ బస్సెస్ కూడా మేము ఆపరేట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి పబ్లిక్ను బట్టి బస్సెస్ అవైలబుల్ పెడుతున్నామండి మేము ఇక్కడ నుంచి. సో ఎక్కువగా ఏ ఊరు నుంచి ఎక్కువగా వెళ్ళిపోతున్నటువంటి? ఖమ్మం, సూర్యాపేట, కడప ఇక్కడ నుంచి చాలా పోతున్నారండి ఇక్కడ. ఒకవేళ ఇప్పుడు మనం చూస్తున్నాము బస్సెస్ సూర్యాపేట కావచ్చు, భద్రాచలం, ఖమ్మం అటువైపు వెళ్ళేటటువంటి వాళ్ళకి బస్సెస్ ఫుల్గా అవుతున్నాయి. సో ఆ ఫుల్ అయిన తర్వాత అదనంగా బస్సెస్ ఏర్పాటు చేసుకుంటాం. అదనంగా మేము పబ్లిక్ని పట్టేసి ఎంత పబ్లిక్ ఉందో దాన్ని బట్టి స్పెషల్గా బస్సు అలా తెప్పించి వాళ్ళందరినీ ఎక్కించి పంపిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఏదైనా సరే పబ్లిక్ని బట్టి ఇటు ఫుల్ రష్ ఏర్పడితే అదనంగా బస్సెస్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అలాగే ఎలక్ట్రిక్ బస్సెస్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో కూడా ఇటు ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ కూడా ఇటు ప్రయాణికులు ఇబ్బంది కలగకుండా అయితే పూర్తిగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర కూడా ఫుల్ రష్ అనేది మనకి కనిపిస్తుంది. ఇటు చాలామంది కూడా ఇటు స్కూల్స్, కాలేజెస్, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, మిగతా పనిచేసేటువంటి కార్యాలయాల్లో వాళ్ళకి సెలవులు మంజూరు అవ్వడం, అలాగే సెలవులు కావడంతో ఇటు 5 days కూడా ఎంజాయ్ మూడ్లో ఉంటారు. ఆ ఎంజాయ్ కూడా పూర్తిగా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున వెళ్తూ ఉంటారు. సో హాయ్, ఎక్కడికి వెళ్తున్నారండి? ఎవరికి వెళ్తున్నారు? సత్తుపల్లి. సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకోవడానికి. ఎప్పుడు వెళ్తుంటారు? సో 5 days మూడ్ అనమాట. 5 days. సో ఎవరెవరు వెళ్తున్నారు? నేను, మా ఫ్రెండ్. సో ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడికి వెళ్తున్నారు సార్? సూర్యాపేట. సూర్యాపేట. సో రష్ ఎలా ఉంది? రష్ చాలా మంది ఉన్నారు. వెళ్ళడం కూడా కష్టంగా ఉంది. పొద్దు నుంచి చూస్తున్నాం, గడ్డ అవుతుంది ఇక్కడ నుంచి ఉండదు. సో చూస్తున్నాం, చాలా వరకు కూడా రష్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఫుల్గా బస్సెస్ అంతా కూడా టైట్ అవుతుంది. కొంతమంది మహాలక్ష్మి పథకాన్ని బస్సెస్ని యూజ్ చేసుకుంటున్నారు. మరికొంతమంది కూడా రిజర్వేషన్ బుక్ చేసుకున్నటువంటి పరిస్థితి. బుక్ చేసుకున్న బస్సెస్లో వాళ్ళు వెళ్తున్నారు. అలాగే కొంతమంది ఏంటంటే ఎక్కువ ఛార్జెస్ ఉంటున్నాయి. సో 50% దాకా కూడా ఈసారి అదనపు బస్సెస్ ఏవైతే ఏర్పాటు చేశారో వాటిలో 50% దాకా ఛార్జెస్ పెట్టారు. కాబట్టి వాళ్ళు కొంత మేరకు పబ్లిక్ చాలామంది కూడా మహాలక్ష్మి పథకాన్ని యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చాలా వరకు కూడా ఇటు ఎక్కడ చూసినా కూడా ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర కూడా పబ్లిక్ రష్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇటు సూర్యాపేట కావచ్చు, ఖమ్మం, అలాగే సత్తుపల్లి, రాజమండ్రి, అలాగే పోలవరం, నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ, గుంటూరు, నరసరావుపేట, చిలుకలూరుపేట, ఇలా పలు ప్రాంతాలు కూడా ప్రతి చోట కూడా ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర కూడా పబ్లిక్ రష్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో మ్యామ్, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? సూర్యాపేట. సూర్యాపేట. రష్ ఎలా ఉంది? ఇక్కడ ఏర్పాట్లని ఎలా ఉన్నాయి? సో ఎన్ని రోజుల ట్రిప్? వారం, 1 week. ఎలా చేసుకుంటారు మామూలు పండుగ? మేము క్రిస్మస్ సంక్రాంతి చేసుకున్నాం. సో సంక్రాంతి పండుగ చేయరు కానీ మాకు హాలిడేస్ ఉన్నాయి. హాలిడేస్ అని ఇంటికి వెళ్తాను. సో మొత్తం మీద ఇటు చాలామంది కూడా చూసుకోవచ్చు, సంక్రాంతి పండుగ మనకు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సంబరంగా చేసుకునేటువంటి పండగ, పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. 3 రోజులు కూడా అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి ఈ పండుగకు చాలామంది కూడా సొంతూర్లకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే నగరంలో బిజీగా ఎప్పుడు కూడా బిజీగా ఉంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇటు పండుగ 3కు ఒక 5 రోజులు సెలవులు ఉండటంతో చాలామంది కూడా సొంతూర్లకు వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఈ 5 days సెలవులు కూడా కాస్త ఎంజాయ్ మూడ్లోకి వెళ్దామని చెప్పేసి కూడా ఇలా వాళ్ళ ఊర్లో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఎక్కడికి వెళ్తున్నారు? మేము భద్రాచలం వరకు వెళ్ళాం. భద్రాచలం. సో అక్కడ ఏపీ అంటే చాలా గ్రాండ్గా చేసుకుంటారు సంక్రాంతి పండుగ. ఎలా చేస్తారు? టీఎస్తో పాటు ఏపీ చాలామంది సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు హ్యాపీగా. సో మీరు ఎలా చేసుకుంటారు? అందరిలానే చేసుకుంటాం. 3 days అందరిలానే చేసుకుంటారా? సో ఎవరెవరు వెళ్తున్నారు? ఒక్కదాన్నే వెళ్తాం. ఓకే, ఎంజాయ్.
సో చూస్తున్నాం మొత్తం మీద అయితే చాలా ఎంజాయ్ చేస్తూ 5 డేస్ కూడా తమ సొంతలకి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా అయితే ఎంజీబీఎస్ బస్ స్టాండ్తో పాటు ఇటు జేబీఎస్, అరంగర్, ఎల్బీ నగర్, ఉప్పల్ ఎక్స్ రోడ్ పలు చోట్ల కూడా మొత్తం కూడా పబ్లిక్ రష్తో అయితే నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా ఇటు హైవే ప్రాంతాల్లో కూడా రద్దీ అనేది ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు ప్రయాణికులకు అనుగుణంగా కూడా ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసింది. అదనంగా ప్రత్యేకమైనటువంటి బస్సులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా అయితే పబ్లిక్ రష్ ఎక్కడికక్కడ కూడా ఫుల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. రైట్ లహరి, థ్యాంక్ యూ.